ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైన రోజు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు సమస్త లోకములో ఉన్న మానవాళి కొరకు, వారందరి పాపముల కొరకు, వారందరి దోషముల కొరకు, ప్రతి మనిషి చేసిన అపరాధము కొరకు తన్ను తాను దేవదేవునికి బలిగా సమర్పించుకున్న ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మరణించక ముందు శిలువ మీద నరుడుగా, ఒంటరివాడిగా, తనతో పాటు పరిచర్య చేసిన అపోస్తులు లేకుండా యేసు ప్రభు ఒంటరివాడిగా మిగిలిపోయి శిలువలో పలికిన 7 మాటల గురించి కొన్ని విషయములు మనము చర్చించుకుందాం. దేవుని యొక్క నామములు మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. సిలువలో పలికిన యేసు ప్రభువు సిలువలో పలికిన మొట్టమొదటి మాటగా ఇది పరిగణించబడింది. కాబట్టి ఇందులో యేసు ప్రభు వారు మొదటిగా పలికిన మాట గురించి మనం తెలుసుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. చూడండి, యూదులు మతము అనే ఒక రకమైన ఒక భ్రమలో ఉండి మతము అనే దానికే ప్రాధాన్యతనిచ్చి మా మతమును ఈ యేసుక్రీస్తు ప్రభు తప్పుదారి పట్టిస్తున్నాడు, అందరూ యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు, యేసుక్రీస్తు ఇచ్చే క్షమాపణ పొందుకుంటున్నారు, యేసు ప్రభు వారు ఇచ్చే స్వస్థతను పొందుకుంటున్నారు, యేసు ప్రభు వారు ఇచ్చే దైవికమైన ఆనందాన్ని పొందుకుంటున్నారు, వారి కుటుంబాలలో ఉన్న కీడులు, అశాంతులు, అసమాధానములు అన్నీ కూడా దూరపరుచుకుంటున్నారు. వీరు కేవలము దేవదేవునికి దగ్గర అయిపోతున్నారు, యేసు ప్రభువుకి వీరు సన్నిహితులు అవుతున్నారు అనే ఒక ఈర్ష్యా భావంతో, ద్వేష భావంతో ఈ యేసుని ఎలాగైనా సరే ఒక చెడ్డ వ్యక్తిగా నిరూపించాలి, ఏ రకంగా అయినా సరే ఈ వ్యక్తిని సంహరించాలి, లేదంటే మన మతముకు ఏదో జరిగిపోతుంది అనే ఒక రకమైన భ్రమలో యేసుక్రీస్తు ప్రభువుని యూదా మతానికి చెందిన పెద్దలు ఏం చేశారంటే పిలాతుకు అప్పగించడం జరిగింది. పిలాతుకు అప్పగించి యేసు ప్రభువుని సిలువ వేయటానికి వారు దోహదపడ్డారు. యేసును సిలువ వేసిన తర్వాత, ఆయన కొరడాలతో కొట్టిన తర్వాత, ఆయన ముఖము మీద ఉమ్ము వేసిన తర్వాత, ఆయనను పిడిగుద్దులు గుద్దిన తర్వాత, ఆయనను సంహరించటానికి యేసు ప్రభువుని ముళ్ళ కిరీటముతో గుచ్చి ఆయనను ఎంతో చిత్రహింసలు పెట్టిన తర్వాత ఆయన పలికిన మాట, దేవుడు పలికిన మాట ఏంటంటే, తండ్రి, చూడండి ఎంతగా అంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. క్షమించమంటున్నాడు దేవుడు. క్షమించండి. ఎందుకని క్షమించాలి? ఎందుకని? వీళ్ళు చేసిన తప్పు ఆషామాషి తప్పు కాదు కదా. ఒక మనిషిని అన్యాయంగా పట్టుకొని, అన్యాయంగా అబద్ధపు సాక్ష్యాలు చెప్పి, అన్యాయంగా ఆ వ్యక్తిని కొరడాలతో కొట్టించి, మానసికంగా హింసించి, శారీరకంగా హింసించి, అవమానపరిచి, ముఖము మీద తువ్వని ఉమ్ము ఊసి
ఎంతో వేదనకు గురి చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చెప్తున్న మాట, మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. నిజమే, ఈ రోజుల్లో చాలా మంది కూడా వారు ఏం చేస్తున్నారో వారు తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు అలాగే ఉన్నారు, బయట వేరే వ్యక్తులు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున చాలా మందికి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభును సిలువ వేశారు, మనము కాదు కదా వేసింది అనుకుంటున్నారు. నిజమే, ప్రాక్టికల్స్లో మీరు అక్కడ లేకపోవచ్చు, కానీ మనము చేసే పాపమును, మనము చేసే దోషములు, మనము చేసే అన్యాయములు బట్టి ఆయన ఈ రోజుకి కూడా సిలువ వేయబడుతూనే ఉన్నాడు. మన దేహము, మరి ముఖ్యంగా మన శరీరము మనం అపవిత్రపరుచుకుంటున్న ప్రతిసారి యేసు దేహము సిలువ వేయబడుతుంది. ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయము కాబట్టి అటువంటి దేహాన్ని నువ్వు అపవిత్రపరుచుకుంటున్న ప్రతిసారి ఆయన మనస్సుని గాయపరుస్తున్నావు, ఆయన హృదయాన్ని తల్లడెల్లా చేస్తున్నావు, ఆయనలో మనోదుఖాన్ని కలుగజేస్తున్నావు, ఆయనకు అత్యంత వేదన కలుగజేస్తున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మంచివాడు. కాబట్టి ఆనాడు దేవుణ్ణి ఒక రకంగా, తండ్రి వీరు నన్ను కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం అల్లి నా శిరస్సు మీద పెట్టి నన్ను గాయపరిచారు, నా దేహాన్ని అంతా పొడిచారు, ఇదిగో వీళ్ళని చంపేసేయి, వీళ్ళని నాశనం చేసేయి, వీళ్ళు నన్ను బాధ పెట్టారు, అవమానించారు, కాబట్టి వీళ్ళను అవమానించు, వీళ్ళను హింసించు, వీళ్ళ కుటుంబాలను మీరు పాడు చేసేయండి, వీరికి కలిగిన సమస్తాన్ని మీరు హాని చేయండి అని దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవునికి ఆ రోజు ప్రార్థన చేసి ఉంటే, ఆ క్షణంలోనే అక్కడ సంతోషించి గంతులు వేస్తున్న ప్రతి ఒక్కరూ మరణించేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల ఎంతో దయ చూపించాడు, ఎంతో ప్రేమ చూపించాడు, ఎంతో ఆదరణ చూపించాడు. ఎంత మంచి మనసుతో ఆయన చెప్పిన మాట అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఆనాడు దేవదేవుడు అలా పలికాడు కాబట్టి ఈరోజు మనకు క్షమాపణ కలిగింది. ఆయన సిలువలో క్షమించాడు. మనము చేసిన ప్రతి పాపాన్ని ఆయన క్షమించాడు, ప్రతి దోషాన్ని ఆయన క్షమించాడు, ప్రతి అతిక్రమమును ఆయన క్షమించాడు. మనకు బదులుగా తన సిలువ వేయించుకున్నాడు, మన కోసము రక్తము కార్చాడు, మన కోసము పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, మన కోసము సజీవ యాగముగా తన శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. ఆయన దేవునితో సమానుడై ఉండి మన కోసము సజీవ యాగమైపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు మనలను క్షమించిన ప్రకారమే మనము కూడా యేసుక్రీస్తులో క్షమాపణ పొందుకున్న మనము, ఆయన రక్తంలో శుద్ధీకరింపబడిన మనము ఒకరిని ఒకరు క్షమించుకోవాలి, ఒకరిని ఒకరము ద్వేషించుకునే స్థితిలో ఉండకూడదు. చూడండి, క్రీస్తు తనకు కీడు చేసిన వారిని క్షమించాడు. కీడుకు ప్రతి కీడు ఆయన చేయాలనుకోలేదు, కానీ వారిని క్షమించాడు. అటువంటి మంచి మనసుతో మనం ఉండాలని క్రీస్తు మనకి మాదిరిగా ఆయన ఏం చేశాడంటే క్షమించాడు అనమాట. మొట్టమొదటిగా ఆయన చేసిన సిలువలో పని ఏంటంటే క్షమించటం. మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా క్షమిస్తే దేవుడు మీ పాపాలను కూడా క్షమిస్తాడు. యేసు చేసింది అదే. ఆయన మొదటిగా ఇతరుల పాపాలను క్షమించాడు. ఎందుకని అంటే ఆయన పాపి కాదు, ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. కానీ పాపి అని మన నిమిత్తము ఆయన తీర్పు తీర్చబడ్డాడు కాబట్టి, ఆ తీర్పు ఆయన మీద మోపబడింది కాబట్టి ఆయన ఏం చేశాడంటే మొట్టమొదటిగా మనకి మాదిరి చూపించి వెళ్ళాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి. రెండవ మాటగా మనం చూద్దాం. చూడండి, ఇదే లూకాసు వార్తలో 23వ అధ్యాయము 43.
లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. చూడండి ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు దొంగలు కనిపిస్తూ ఉన్నారు. ఇద్దరు దొంగల్లో ఎడమ వైపు ఒక దొంగ ఉన్నాడు, కుడివైపున ఒక దొంగ ఉన్నాడు. మధ్యలో మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు కొయ్యకు వ్రేలాడుతున్నాడు. పైనుంచి బగబగా మండే ఎండ, చేతులకు చిల్లులు, ఎందుకంటే మేకులు కొట్టడం ద్వారా చేతులు గాయపరచబడ్డాయి. శరీరము తుత్తినీయలు చేయబడింది. యేసు దేహము నిండా రక్తము, ఆ మాంసము బయటకు వచ్చి చీల్చుకుపోయి, కొడాలతో కుట్టినప్పుడు చీల్చుకుపోయి ఆ మాంసం అంతా బయటకు వచ్చింది. అటువంటి స్థితిలో ఆయన నిలువ కొయ్యకు వేలాడుతున్న సమయంలో ఒక దొంగ అంటాడు, ఇదిగో నువ్వు నిజంగా యూదుల రక్షకుడు అయితే, నువ్వే మెస్సయ్యవైతే, నువ్వు ఎవరినో రక్షించుకోవడం కాదయ్యా, ముందు నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకో. నువ్వు సిలువకు వేలాడుతున్నావు కదా, నువ్వు నిజంగా రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మొట్టమొదటి ఏం చేయాలంట, ఆయన ప్రాణాన్ని ఆయన రక్షించుకొని తర్వాత ఇక మమ్మల్ని కూడా రక్షించయ్యా అని అడుగుతున్నారు. యేసు తను రక్షించుకోవడానికి భూమి మీదకి రాలేదు. మనల్ని రక్షించటానికి, మన పాప దోషాలు రక్షించటానికి మాత్రమే వచ్చాడు. ఆయన రక్షించుకోవటానికి ఆయన పాపి కాదు. కానీ మన నిమిత్తము మనల్ని రక్షించటానికి ఈ పాపాన్ని, ఈ శాపాన్ని, ఈ దోషాన్ని మనము మోయలేని భారాన్ని తొలగించటం కోసము ఆయన మీద మన పాపములు వేసుకున్నాడు. ఇక్కడ హేళన చేస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువును చూసి ఒక వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, దయచేసి నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. హృదయపూర్వకంగా నమ్మాడండి. ఆయనకి అసలు బాప్తిసం కూడా లేదు, ఎక్కడా బలారాధన తీసుకోలేదు, ఏ మందిరానికి వెళ్ళలేదు, ఏ కమ్యూనిటీకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలా. హృదయపూర్వకంగా తను చేసిన పాపాన్ని బట్టి నేను పాపిని అని ఆయన విషయంలో ఆయన పశ్చాత్తాపడి, ప్రభువా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఒకడు రక్షింపబడాలంటే హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే వాడు రక్షించబడినట్టే అని. ఇక్కడ ఈ శిలువ మీద దొంగ అదే పని చేశాడు. హృదయంలో పశ్చాత్తాపడి ఈయన ఈ దేవుని కుమారుడని హృదయంలో విశ్వాసం ఉంచాడు. అంతేకాదు నోటితో ఒప్పుకున్నాడు. నీ రాకడ ఖచ్చితంగా ఉంటుంది, నువ్వు మళ్ళీ దిగి వస్తావు, నీ రాజ్యంతో కూడా, దేవాది దేవదూతలతో కూడా నువ్వు దిగి వస్తావని హృదయపూర్వకంగా ఆయన నమ్ముతూ తన నోటితో కూడా సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా, నువ్వు వచ్చినప్పుడు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడంటే, లూకా సువార్త 23:43లో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా, ఖచ్చితంగా నీతో చెప్తున్నా. ఏమనంటే, ఈ రోజు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువు. ఖచ్చితంగా నువ్వు పరదైసులో ఉంటావు. ఎందుకంటే నువ్వు హృదయంలో నమ్మావు, నీ నోటితో ఒప్పుకున్నావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉంటావంటే పరదైసులో ఉంటావు. పరదేశంలో నువ్వు ఉంటావు ఖచ్చితంగా. మనము కూడా పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి, యేసుని నమ్మాలి, యేసు చేసిన త్యాగాన్ని గుర్తించాలి. అప్పుడు మనం ఏమవుతుంటే పరదేశంలో యేసుక్రీస్తుతో కూడా
నిశ్చయముగా అంటున్నాడు ఆయన. నిశ్చయముగా ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, నువ్వెప్పుడైతే దేవదేవుణ్ణి నమ్ముతావో, నువ్వెప్పుడైతే నీ శరీరాన్ని, నీ మనస్సును దేవదేవునికి అప్పగిస్తావో, నువ్వు హృదయపూర్వకంగా నువ్వెప్పుడైతే పశ్చాత్తాప పడతావో, ఆ మరుక్షణమే నువ్వు పరదైసులో కూడా ఉంటావు. సిలువలో ఆ దొంగకి బాప్తిస్తం లేకపోయిన పరదేశంలోకి ఏ రకంగా వెళ్ళాడంటే నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన హృదయాన్ని దేవదేవుని ఎదుట కుమ్మరించాడు. కాబట్టి దేవుడు అతను బాప్తిస్తం తీసుకునే అవకాశాలు లేవు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. పరదేశకు వెళ్ళాడు ఆయన. ఖచ్చితంగా మీరు కూడా హృదయమందు మీ పాపముల నిమిత్తము, దోషముల నిమిత్తం, అతిక్రమము, బలహీనతల నిమిత్తము పశ్చాత్తాప పడినట్లయితే దేవుని సన్నిధానానికి చేరుకునే భాగ్యము మనకు కలుగుతుంది ఈరోజు. మూడవ మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, చూడండి, యేసు ప్రభు మూడో మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు, చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభు తన తల్లిని పట్టించుకోలేదు, తన తల్లిని నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు, లేదంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అన్నారు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. యేసు తన ప్రాణాన్ని విడిచిపెట్టేటప్పుడు చూడండి, అసలు ఆయన గురించి ఆయన ఆలోచించుకునే పరిస్థితి కూడా లేదు. ఏంటి, నా దేహం అంతా మాంసము వేలాడుతుంది, రక్తము కారిపోతుంది, ప్రాణము సొమ్మసిల్లిపోతున్న సమయంలో కూడా, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యోహానును చూసి అంటున్నాడు, అయ్యా, ఇదిగో నీ తల్లి, ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నిన్ను పెంచి, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నిన్ను పెంచి, నిన్ను పోషించి, నీ ఆలనా పాలన చూసే బాధ్యత నాకుంది. కానీ ఇప్పుడు నేను సిలువలో మరణానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నిన్ను చూడటానికి, వృద్ధాప్యంలో నిన్ను పట్టించుకోవటానికి నీకు కుమారుడు అవసరం. ఇదిగో నీ కుమారుడు. నేను ఎలాగైతే నిన్ను ప్రేమించి, ఎలాగైతే నిన్ను మంచిగా చూసుకున్నానో, ఈ కుమారుడు కూడా అలాగే చూసుకుంటాడని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుడికి బాధ్యతను అప్పగించాడు. అమ్మా అని అప్పగించడం జరిగింది. అలాగే 4వ మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27 మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం.
మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. అంటే ఇంచుమించు మధ్యాహ్నం, అంటే 9 గంటల నుంచి 3 గంటల వరకు, అంటే 5 గంటల సమయం శిలువ మీద ఆయన రక్తము కారుతుంది. ఎండలో ఆయన మాంసము, శరీరము, దేహమంతా మాంసంతో వేలాడుతున్న సమయంలో నా దేవా నా దేవా నన్నేల చేయి విడనాడుతీవి. ఇది ఒక ప్రవచనం. దావీదు మహారాజు కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనంలో రాసిన ప్రవచనం. ఈ వచనపు నెరవేర్పు మనం చూసినట్లయితే గుడ్ ఫ్రైడే రోజు మధ్యాహ్నము ఇంచుమించు 3 గంటల సమయంలో నెరవేరింది. ఎందుకని తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి, తను ప్రేమించిన కుమారుణ్ణి తన సింహాసనం మీద, కుడిపార్శ్వం మీద కూర్చుండబెట్టుకున్న దేవదేవ కుమారుణ్ణి ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చిందంటే, మన పాపాన్ని, మన దోషాన్ని, మన అతిక్రమములను, మన అపవిత్రతను, మన హేయమైన అకృత్యాలన్నిటినీ కూడా ప్రభువు, యేసు ప్రభువు మీద దేవుడు మోపడం జరిగింది. దేవుడు పాపితో సహవాసం చేయడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ఉన్న వారి దగ్గర మాత్రమే ఉండగలుగుతాడు, కానీ పాపము ఉన్న చోట దేవుడు ఉండలేడు. ఎందుకంటే పాపానికి, ఆయనకు, చీకటికి, వెలుగుకి ఎంత మాత్రం కూడా పొంతు లేదు. కాబట్టి ఇప్పుడు పాపం ఎక్కడైతే ఉందో అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉండడు. ఆయన పాపులతో సహవాసం చేస్తాడు, కానీ పాపంలో ఉన్న పాపానికితో సహవాసం చేయడు. మరి ఇక్కడ తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రంగా జన్మించిన ప్రభువు బాల్యములోను, యవనములోను, కౌమారములోను పరిశుద్ధముగా జీవించిన దేవుడు ఇప్పుడు ఏమయ్యాడంటే పాపిగా అయిపోయాడంట. అప్పటి వరకు నా ప్రియకుమారుడు అని పలికిన దేవుడికి ఒక్కసారిగా అపవిత్రుడుగాను, దోషిగాను, పాపిగాను యేసుక్రీస్తు ప్రభువారు కనిపించాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, నా దేవా నా దేవా నీవేళ నన్ను చేయి విడనాడుతివి. కొరడాలతో కొట్టినప్పుడు ఏం మాట్లాడలేదు, ఉమ్ము వేసినప్పుడు మాట్లాడలేదు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు మాట్లాడలేదు, అన్యాయపు తీర్పు తీర్చినప్పుడు మాట్లాడలేదు, తన దేహాన్ని తుత్తినేలుగా చేస్తున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయనను విడిచి వెళ్ళిపోయాడో ఆ ఎడబాటుని ఎంత మాత్రం కూడా యేసుక్రీస్తు ప్రభువారు సహించలేకపోయారు. యేసు ప్రభువారు ఆ ఎడబాటుని, ఆ దేవుడు విడిచిపెట్టడాన్ని ఎంత మాత్రము సహించలేకపోయారు. ఎంత మాత్రం కూడా ఆ ఎడబాటును, తండ్రితో ఉన్న సహవాసపు బాంధవ్యాన్ని, ఒక్కసారిగా కోల్పోవటంతో ఆయన ఒక నిరాశలోనికి వెళ్ళిపోయాడు, నిస్పృహలోకి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు ఏమి జరుగుతున్నా ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఏంటంటే తండ్రి నాతో ఉన్నాడన్న ధైర్యము. కానీ ఒక్కసారిగా తండ్రి అయిన దేవుడు తన చేయి విడిచిపెట్టడంతో ఆయన సహించుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఆ ఆవేదన, ఆ బాధ, ఆ ఆక్రోందనను ఆయన తట్టుకోలేకపోయాడు. చూడండి, దేవునితో సహవాసం చేసే ఏ వ్యక్తి అయినా సరే పాపము చేస్తే దేవునితో సహవాసం తెగిపోతే ఆ వ్యక్తి సహించుకోలేడండి. పాపము మనిషికి దేవునికి మధ్య అడ్డుగోడ. అటువంటి అడ్డుగోడలు ఏదైనా సరే మీ జీవితంలో ఉన్నట్లయితే, తండ్రితో సహవాసము చేయనివ్వనివి, తండ్రి చెంతకు చేరనివ్వనివి,
వాక్యాన్ని చదవనివ్వనివి, ప్రార్థన చేయనివ్వనివి, లోక స్నేహపు అలవాట్లు ఏవైనా సరే, తండ్రితో మీకున్న సహవాసాన్ని చెడగొట్టేవి ఏమున్నా సరే, అవి మీకు దుఃఖాన్ని కలుగజేస్తాయి. యేసుకి ఇక్కడ దుఃఖం కలిగింది. ఎందుకనంటే ఆయన పాపిగా ఎంచబడ్డాడు. ఆయనలోనికి మన పాపము అంతా ఆయన మీదకి వెళ్ళిన తర్వాత దేవునికి దూరం అయిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు దేవునికి దూరం అయ్యే ప్రయత్నాలు చేయకండి. ఎల్లప్పుడూ దేవునితో సత్సంబంధము మనకు కలిగి ఉండును గాక. 5వ మాటను మనం చూద్దాము. యోహాను సువార్త 19:28. సిలువలో పలికిన 5వ మాట. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారికి బోధపడిన విషయం ఏంటంటే సమస్తము కూడా సమాప్తమైపోయింది. ఇక నేను ఈ భూమి మీదకి వచ్చిన కార్యము ఏదైతే ఉందో ఆ కార్యము సమాప్తమయ్యింది. నా పని పూర్తి చేయబడింది. ఈ లోకంతో నాకున్న బంధం ఇక తెగిపోయింది. నేను తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఆయన సమస్త మానవాళికి విధించవలసిన శిక్ష, ఆ తీర్పంతా కూడా నాకు తీర్పు తీర్చాడు. కాబట్టి ఇక ఈ తీర్పు తీర్చడం ముగిసిపోయింది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, లేఖనము నెరవేరునట్లు, ఏదైతే ప్రవచనము ఆయన కొరకు చెప్పబడిందో ఆ ప్రవచనము నెరవేర్చబడటానికి నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఆయన దప్పిగొనుచున్నానన్నప్పుడు చిరకను ఆయన త్రాగిచ్చారు. ఆ చిరక ఎప్పుడైతే ఆయన మూతికి పెదాలన్నీ పగిలిపోయి ఉన్నాయి కదా, ఆయన మొహం మీద దెబ్బ తగిలింది, కుడి కన్ను వాసింది, 2 కళ్ళు కూడా వాసిపోయి పెదాలంతా తుత్తునీరుగా అయిపోయిన సమయంలో ఆ చిరకను స్పాంజికి పెట్టి అతికించినప్పుడు ఆయన ప్రాణము విలవిలలాడిపోయింది. విలవిలలాడిపోయింది ఎందుకనంటే అది వెనిగర్ లాగా ఉంటుంది కాబట్టి ఆ ఘాటు ఒక్కసారిగా ఆ చీలిపోయిన పెదవులకు తగలగానే ఆయన ప్రాణము తల్లడిల్లిపోయిందండి. కనీసం చేయి అడ్డు పెట్టుకోవడానికి కూడా చేతులు మేకులు కొట్టబడ్డాయి. ఎంత వేదన భరించాడు మన కోసం. దప్పిగొనుచున్న వారలారా నా యొద్దకు రండి అని ఆయన చెప్పాడు. అలాంటి దేవుడికి దప్పిగా ఉన్న సమయంలో ఈ లోకం ఆయనకిచ్చింది ఏంటంటే చేదు. ఆయన మంచి నీటిని, ఆరోగ్యదాయకమైన నీటిని, పరిశుద్ధమైన నీటిని, పరిశుద్ధ జలాన్ని దేవుడు మనకిస్తే ఈ లోకం ఆయనకి తిరిగి చేదునిచ్చింది. మనము కూడా మన క్రియల ద్వారా చేదు అనుభవాలు, మనలో ఉన్న పాప స్వభావం ద్వారా యేసుక్రీస్తుకి నిత్యము చేదు అనే విషయముని మనం ఇస్తూనే ఉన్నాం. అటువంటి చేదైనా వేరు ఏదైనా సరే మనలో ఉండునేమో అని జాగ్రత్త పడి అటువంటి చేదుని మనము తొలగించుకుందుము గాక. ఆమేన్. సిలువలో పలికిన 6వ మాట గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇదే యోహాను సువార్తలో 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మరోసారి చదువుతున్నానండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైపోయింది.
ఇక ఆయన వచ్చిన పని ఏదైతే ఉందో ఆ పని సమాప్తమైపోయింది అని చెప్పి ఏం చేశాడంట, తల వంచాడంట. ముందు తల దేనికి వంచాలి, ఎవరు వంచాలంటే పాపి దేవదేవుని ఎదుట తల వంచుకొని, అంటే తను తగ్గించుకొని, ఇదిగో ప్రభువా, ఇదిగో నాయన, ఇక నా జీవితం ఇదిగో ప్రభువా. చూడండి, రాజులు ఎదుట, గొప్పవారి ఎదుట ఇక నేను ఏం చేయలేను అని మనం ఎలాగైతే అధికారుల దగ్గరికి వెళ్ళి తలదించుకొని చేతులు నేల వైపు చూపుతూ మనం ఎలాగైతే దేవుని ఆ రాజును బ్రతిమలాడుకుంటామో, అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి అయిన దేవుడికి, రాజాది రాజుకు తన శిరస్సును వంచి, అంటే విధేయతతో, ఎంతో వినయముతో, ఎంతో దీనంగా దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. తన దేహాన్ని బ్రతికి ఉండగా పరిశుద్ధాత్మ ఆలయంగా అప్పగించుకున్నాడు. చనిపోయేటప్పుడు యేసు తన ఆత్మను దేవదేవునికి అప్పగించాడు. ఎందుకంటే మృతులను సజీవులుగాను, సజీవులను మృతులుగాను చేయవాడు ఆయనే. ఆ దేవునికి యేసు ఆత్మను అప్పగించుకున్నాడు గనక 3వ దినమున పునరుద్ధానుడై దేవుడు ఆయనను లేపాడు. మనము కూడా మన దేహాన్ని, మన శరీరాన్ని వినయముతో, యేసు ఎలాగైతే తన శిరస్సును దేవుని ఎదుట వంచి విధేయత చూపించి తన శరీరాన్ని దేవదేవునికి, తన ఆత్మను దేవదేవునికి అప్పగించాడో, ఈ లోకంలో మనము కూడా మన దేహాన్ని దేవునికి వినయముగా అప్పగించుకోవాలి. మనము పరిశుద్ధముగా జీవించటానికి, నీతిగా జీవించటానికి, యథార్థంగా జీవించటానికి, మన శరీరాన్ని కాపాడగలిగిన శక్తివంతుడైన దేవునికి మనలను మనము అప్పగించుకోవాలి. అలాగే చివరిగా 7వ మాట చూద్దాం. చూడండి, లూకాసు వార్త 23:46. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, ఈ సమాప్తం అయిపోయింది అన్నాడు కదా, మొదటి నుంచి చివరి వరకు వచ్చేసాడు. ఇప్పుడు ఆఖరి మాట ఏంటంటే గొప్ప శబ్దం, గట్టిగా, ఎంతో వేదన, బాధతో, కృంగుదలతో, దుఃఖముతో గట్టిగా బిగ్గరగా తన ప్రాణం ఇక పోతుందన్న విషయాన్ని గ్రహించిన యేసు బిగ్గరగా కేక వేసి పలికిన మాట ఏంటో చూడండి. తండ్రి అని. ఆ సిలువలో కింద ఉన్న భటులకు, సైనికులకు, చుట్టూ ఉన్న వారందరికీ వినబడేలాగా బిగ్గరగా ఆయన శక్తి అంతటిని, ఆయన బలమంతటిని కూడబెట్టి తండ్రి అని గొప్ప కేక వేసి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను, ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. చూడండి దేవుని పిల్లలారా, బిగ్గరగా కేక వేసి, బిగ్గరగా తండ్రి అని దేవుడు కేక వేసి దేవునికి తన ఆత్మను, తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. అలా అప్పగించి ఆయన మరణించాడు. ఆయన ఒక్కసారే మరణించాడు, కానీ మన పాపముల చేత, మన అతిక్రమముల చేత, మన తొందరపాటుల చేత, మన బలహీనతల చేత, మన గర్వము చేత, మన అహంకారము చేత, మన వ్యాధి బాధల చేత, మన వ్యభిచారపు క్రియల చేత, అలవాట్ల చేత దేవుణ్ణి దుఃఖము పెడుతున్న మాట నిజం. దేవుణ్ణి గాయపరుస్తున్నామన్న మాట నిజం. దేవుణ్ణి హేళన చేస్తున్న మాట నిజం. అనుదినము, అనుక్షణము, అనునిత్యము దేవుణ్ణి మనం దుఃఖపరుస్తూనే ఉన్నాం. దేవుణ్ణి మనం చంపివేస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా,
ఆయన ఒక్కసారే మరణించాడు. ఆ ఒక్కసారి మరణించటం ద్వారా ఈరోజు మీరు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, దేవుని దగ్గరికి వచ్చి మీ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నట్టయితే, ఆనాడు సిలువలో కార్చిన రక్తము ఇప్పుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని విమోచిస్తుంది. ఆయన మిమ్మల్ని క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. అటువంటి దేవుని దగ్గరికి మీరు వచ్చినట్లయితే ఈరోజు పాప క్షమాపణ దొరుకుతుంది. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. మంచి శుక్రవారం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మీ పాపముల కొరకు క్రయధనముగా తన ప్రాణమును అర్పించుకున్న రోజు. ఇది దుఃఖ దినము కాదు, ఇది చెడ్డ దినము కాదు, ఇది దుర్దినము కాదు, ఇది శుభదినము. మీ పాపముల కొరకు రక్షకుడు ప్రాణము పెట్టిన దినము. ఇది శుభోదయం. క్రీస్తు ప్రభువు మీ పాపముల నిమిత్తము మరణించిన దినము. మీరు నిత్య నరకానికి వెళ్లకుండా అడ్డుగా తన ప్రాణమును పెట్టిన దినము. నిత్య నరకం నుంచి నిత్య జీవానికి నడిపించిన దినము. ఈ దినము శుభదినం. ఆయన పాప క్షమాపణ ఆయన రక్తము ద్వారా మీకు కలుగునుగాక. ఆ పరిశుద్ధ రక్తము మిమ్మును ప్రతి భారము నుంచి, ప్రతి పాపము నుంచి, సిలువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపపు భారము నుంచి విడిపించునుగాక. అటువంటి దేవదేవుని శక్తి మిమ్మును కమ్ముకొనుగాక. అటువంటి శక్తి గల దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ బలము, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాన్నిధ్యము మీకు కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. మోకరించినట్లయితే. ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. సర్వాధికారి, గొప్ప దేవ, సృష్టికర్త, ఆకాశ మహా ఆకాశములు పట్టజాలని ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. 2000 సంవత్సరముల క్రితము ప్రభువా మా కొరకు ఈ లోకమునకు దిగివచ్చి సమస్త మానవాళి కొరకు, సమస్త జనముల కొరకు, సమస్త జాతి కొరకు, ప్రతి జాతి కొరకు, ప్రతి ప్రజల కొరకు, ప్రతి గోత్రము కొరకు, ప్రతి మానవుని కొరకు ప్రభువా సిలువలో మీరు బలి అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నారు. మా నిమిత్తము మీ ప్రాణమును అర్పించినందుకు మీకు వందనాలు. మా నిమిత్తము మీరు మరణించినందుకు నీకు వందనాలు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరని ప్రభువా మా పాపమును, మా దోషమును, మా అతిక్రమములను మా మీద మోపక నీ మీద మోపుకొని మా నిమిత్తము మాకు బదులుగా నువ్వు శిక్షించబడినందుకు, మాకు బదులుగా పాపిగా నువ్వు తీర్పు తీర్చబడినందుకు నీకు వందనాలు. మా పాపం అంతటినీ నీ మీద వేసుకొని మీ నీతి అంతటినీ మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. సర్వకృపానిధి మీకు వందనాలు. సకల చరాచరములను కలుగజేసిన ప్రభువా నీకు వందనాలు. నీవే భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రములను, పంచభూతములను కలుగజేసిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ రక్తము ద్వారా మాకు పాప క్షమాపణ, విడుదల, విమోచన కలుగుతుంది. నీకు వందనాలు. నీ రక్తము ద్వారా ప్రభువా మమ్మల్ని కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించండి. ఈ వర్తమానమును ఇప్పటివరకు విన్నవారిని దీవించి ఆశీర్వదించండి. వినబోతున్న వారిని దీవించి ఆశీర్వదించండి. వారికి, నాకు, సకల పరిశుద్ధులకు నీ రక్తము ద్వారా పాప క్షమాపణ, విమోచన ఉంది నాయనా. నీకు స్తోత్రాలు. మందరి పాపములు, దోషములు, అతిక్రమములు క్షమించి నీ సిలువలో కార్చిన రక్తము ద్వారా కడిగి పవిత్రపరచమని యేసు నామం పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అందు నెరవేర్చబడను గాక. మా అనుదిన ఆహారములను మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు మీరు క్షమించండి. మేము శోధనకి తేక దృష్టిని తప్పించండి. ఏలయనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న వారికిని, లైవ్ లో ఉన్న వారికిని,
సకల పరిశుద్ధులకును తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ కూడా వందనములు.